బీటెక్ హైటెక్ మనం చూస్తుంటే గత కొద్ది రోజులుగా బీటెక్ అంటే కంప్యూటర్ సైన్స్ ఓ 2-3 ఏళ్ల నుంచి బీటెక్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డాటా సైన్స్ దీంట్లోనే స్పెషలైజ్డ్ బ్రాంచెస్ వస్తున్నాయి. గతంలో సిఎస్సి ఉంటుండే, ఇప్పుడు డాటా సైన్స్ సపరేటు, ఏఐ సపరేటు, మెషిన్ లెర్నింగ్ సపరేటు, ఇట్లా సిఎస్సిలోనే ఇన్ని బ్రాంచెస్ వచ్చేసినాయి. దీని ఆసరగా ఈ ఇంజనీరింగ్ కాలేజెస్లో అడ్మిషన్స్ అంటే ఓ 2-3 నెలల ముందే ప్రైవేట్గా బోనస్లు అడ్మిషన్ ఫీజులు తీసేసుకొని ఒక్కో సీటుకి దాదాపు 4 లక్షల నుంచి మినిమం చిన్న కాలేజ్ మామూలు కాలేజ్ 4 లక్షల నుంచి 20-30 లక్షల వరకు కూడా డొనేషన్స్ తీసుకుంటున్నాయి అన్నటువంటిది. అంటే రేపటి నాడు మొత్తం కూడా ఇంకా డాటా సైన్సే, మెషిన్ లెర్నింగే, ఏఏ ఉండబోతుంది, సిఎస్సిఏ మొత్తం జీవితం అన్నటువంటిది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కోర్ సబ్జెక్టుల మీద కూడా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంది. కొన్ని కాలేజెస్ ఈ కోర్ సబ్జెక్టులని కన్వర్ట్ చేసేసి ఈ సిఎస్సిఏ మార్చమని చెప్పేసి అప్పీల్ పెడితే కూడా ఏఐసిటికి మన తెలంగాణ సర్కార్ అయితే ఇయ్యొద్దు, మేము ఒప్పుకుంటలేమనేటువంటిది కూడా ఆపేసినటువంటిది, కొన్ని కోర్టుకు కూడా పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లోనే తెలంగాణ సర్కారు ఓ మంచి నిర్ణయం అయితే తీసుకుంది. ఇది నిజంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటిది. కోర్ సబ్జెక్టులను కూడా బతికించాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటిది తెలంగాణ సర్కార్ చేస్తున్నటువంటి వాదన. ఎందుకంటే అందరూ కంప్యూటర్ సైన్స్ సైడే పోతే, అందరూ ఏఐ సైడే పోతే, అందరూ డాటా సైన్స్ పోతే, ఒక్కసారి మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. 2006 నుంచి 2010 వరకు కూడా మస్తు రెసిషన్ ఉండే ఈ కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ జాబులు కానీ ఈ కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి జాబులు. అప్పుడు WTC టవర్స్ పడిపోయి మొత్తం రెసిషన్ వచ్చేసి సాఫ్ట్వేర్ జాబు రాని పరిస్థితుల్లో ఉండే. కొన్ని లక్షల మంది విద్యార్థులు రోడ్లెంపట తిరిగి ఇప్పటికి కొద్దిమంది ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు, జాబులు లేక, జాబులు రాక. అంటే డిమాండ్ తగ్గ సప్లై ఉంటే హ్యాపీ ఉంటుంది, కానీ డిమాండ్కి మించి సప్లై వస్తే ఏమవుతుంది? జాబులు లేక పట్టాలు పట్టుకుని రోడ్ల మీద తిరగాల్సినటువంటిది. నీవు డొనేషన్ నేను 20 లక్షలు కట్టినంటే కంపెనీ వాడు జాబ్ ఇస్తాడా? నేను డొనేషన్ 10 లక్షలు కట్టినా కంప్యూటర్ సైన్స్ చేసినంటే ఇస్తాడా? 100 జాబులు ఉంటే 100 మంది ఉంటే 100 మందికి వస్తాయి. 100 జాబులు ఉంటే 500 మంది ఉంటే సరే 1:5 అయినా వస్తుంది. 100 జాబులు ఉంటే 1000 మంది ఉంటే 1:10 ఏడొస్తాయి ఇంకా. అట్లాంటి పరిస్థితి. సో కోర్ సబ్జెక్టులు. రెండవది, అందరు కంప్యూటర్ సైన్స్ పోతే రేపటినాడు సివిల్ ఇంజనీరింగ్ కావాలంటే, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కావాలంటే, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కావాలంటే, మెరైన్ ఇంజనీరింగ్ కావాలంటే అప్పుడు షార్టేజ్ వస్తుంది. అప్పుడు రిసోర్సెస్ ఉండరు, ఆ రంగాలు కూడా మొత్తం కొలాప్స్ అవుతాయి. మెకానికల్ ఇంజనీరింగ్ లేకపోతే. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సివిల్ తీసుకున్నా సరే ఇంకోటి మైనర్ సబ్జెక్టు, మైనర్ కోర్సు చేయొచ్చు. అట్లాంటి కాన్సెప్ట్ కూడా తెచ్చేస్తుంది. మైనర్స్, ఆనర్స్ డిగ్రీ ప్రోగ్రాంలను కూడా ఇంట్రడ్యూస్ చేస్తుందంట. రెండవది ఏంటంటే ప్రతి సెమిస్టర్కి 20 క్రెడిట్స్ ఉంటాయి. 8 సెమిస్టర్స్ 4 ఇయర్స్, 160 క్రెడిట్స్ ఉంటాయి. 4 ఇయర్స్ చదవాల్సిందే. 4th ఇయర్లో లాస్ట్ సెమిస్టర్లో ఆ ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ వర్క్ కూడా అమీర్పేటలో డమ్మీస్ ప్రాజెక్ట్ దొరుకుతుంది. తర్వాత వాడు సర్టిఫికేట్ పట్టుకొని రోడ్ల మీద తిరగాలి జాబ్ల కోసం. మళ్ళా సంవత్సరం 2 ఏళ్ళు అదే అమీర్పేటలో మళ్ళీ ఏదైనా కోర్సు నేర్చుకోవాలి. ఇట్లాంటి పరిస్థితులు. అయితే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి, వచ్చే అకాడమిక్ నుంచి 160 క్రెడిట్స్ని 3 ఇయర్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు. లాస్ట్ 4th ఇయర్ ఉంటుంది కదా, 4th ఇయర్ మొత్తం అప్రెంటిసే, అంటే ట్రైనింగే, లేకపోతే రియల్ టైమ్ ఎక్స్పోజర్ రానికే ఆ ట్రైనింగ్ తీసుకునే విధంగా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తోటి టైఅప్ అయ్యి ఇట్లాంటి స్కిల్డ్ సంబంధించినటువంటి ప్రొఫెషనల్ కోర్సెస్ని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతుందంట. 4 సంవత్సరాలు చదవాల్సిన అవసరం లేదు, 3 సంవత్సరాలనే 160 క్రెడిట్స్ వచ్చే విధంగా నువ్వు ఎగ్జామ్ రాసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4th ఇయర్ సబ్జెక్టు నేను 3rd ఇయర్లోనే రాసేస్తుంటే రాసేసుకోవచ్చు, 3rd ఇయర్ సబ్జెక్ట్స్ 2nd ఇయర్లోనే రాస్తుంటే రాసేసుకోవచ్చు. అట్లాంటి కాన్సెప్ట్ తెచ్చి, రెండవది సివిల్లో కూడా కంపల్సరీ ఏఏ అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. మెకానికల్లో కూడా డాటా సైన్స్ అనేటువంటి ఓ కంపల్సరీ సబ్జెక్టు చదవాలి. ఎందుకంటే మనం చాలామంది ఈరోజు ఎందుకు మరి ఈ కోర్ సబ్జెక్టులకు వెళ్తలేరంటే దీంట్లల్లా శాలరీస్ తక్కువ ఉంటున్నాయి, జాబ్స్ తక్కువ ఉంటున్నాయి, కానీ కంప్యూటర్ సైన్స్ సైడ్ ఎక్కువ జాబ్స్ ఉంటున్నాయి. సో సివిల్ చేస్తేనో మెకానికల్ చేస్తేనో రెజ్యూమ్కి డిమాండ్ వస్తలేదని అందరు కంప్యూటర్ సైన్స్ పోతున్నారు. సరే 3 ఏళ్ళు 4 ఏళ్ళు ప్రిపేర్ అయిన తర్వాత
ఆ సర్టిఫికేట్ పెట్టుకొని ఓ కంపెనీకి పోతే సరే వాడు సిఎస్సి ఆ సర్టిఫికేట్ పెట్టినా సరే వానికి రెజ్యూమ్ పికప్ అవుతుంది, వాని జాబ్ వస్తుంది. కానీ సివిలోడు కంప్యూటర్ సైన్స్ నేర్చుకుంటా అంటే రెజ్యూమ్ పిక్ అవుతలేదు కొన్నిసార్లు. అదే మరి సివిల్ చేసినోడు, మెకానికల్ చేసినోడు, ఎలక్ట్రానిక్స్ చేసినోడు, మెరైన్ ఇంజనీరింగ్ చేసినోడు కూడా ఓ సబ్జెక్టు ఏఏయో డాటా సైన్సో మెషిన్ లెర్నింగో సబ్జెక్ట్ ఉంటే అది చదివితే వానికి ఆల్రెడీ ఆ సబ్జెక్ట్ మీద ఎక్స్పోజర్ ఉంటే ఈజీగా వాడు కూడా ఐటీ సైడ్ వెళ్ళేటువంటిది. అంటే ఒకవేళ కోర్లో వానికి ఇంట్రెస్ట్ లేదు, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోవచ్చు. ఎట్ ద సేమ్ లైక్ కంప్యూటర్ సైన్స్ వాడు కూడా చదవాలనుకుంటే ఓ సబ్జెక్టు ఆప్షనల్గా సివిల్ ఇంజనీరింగో లేకపోతే మెకానికల్ ఇంజనీరింగో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగో ఎలక్ట్రికల్ ఇంజనీరింగో ఓ సబ్జెక్టు పిక్ చేసుకొని అట్లా కూడా చదివేటువంటి ఫెసిలిటీ పెడుతుందంట. అంటే రేపు కంప్యూటర్ సైన్స్ నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను సివిల్ సైడ్ పోవాలనుకుంటే కూడా వీడు అక్కడ వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. సివిలోడు కూడా సివిల్ కాకుండా కంప్యూటర్ సైన్స్ వెళ్ళాలంటే కూడా వానికి కూడా ఛాన్స్ ఉండేటువంటి కరిక్యులం తెస్తుందంట. నిజంగా ఇది అయితే వెల్కమ్ చెప్పాల్సినటువంటిది. రెండవది ఏంటంటే ఇప్పటి వరకు మనం చూస్తుండే ఆ నెట్ రాసి పిహెచ్డి చేసిన వాళ్ళే ప్రొఫెసర్లు ఉంటుండే. అదేముంటుంది, వాడు బీటెక్ చేస్తాడు, పీజీ చేస్తాడు, మళ్ళీ పిహెచ్డి 5 ఏళ్ళు చేస్తాడు, మొత్తం ఈ 10 ఏళ్ళు చదివింటాడు, మొత్తం తీరే చదివింటాడు కదా. ఆయన థీసిస్ రాసిన, ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ పంపించిన ఆయన తీరే చేసి ఉంటాడు కదా, మొత్తం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏడు ఉంటుంది. కానీ ఇండస్ట్రీ మనం ఈరోజు మొన్న చూసిండే ఇన్ఫోసిస్ అనేటువంటిది ఒక కంపెనీ, ఇంకొన్ని కంపెనీలు ఫ్రెషర్స్కి హైర్ చేసుకొని అపాయింట్మెంట్ ఇచ్చి 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేదని కొన్ని వేల మందిని కూడా తీసేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ కాలేజ్ నుంచి పోయిన ఫ్రెషర్స్ని తీసేయడం కాదు, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత, అంటే మనం కాలేజీలో చదువుతున్నటువంటిది ఓ సబ్జెక్ట్ ఉంది, జాబ్ చేసేటువంటిది ఓ సబ్జెక్ట్ ఉంటుంది, మన కరిక్యులం మొత్తం కూడా థియరిటికల్, ప్రాక్టికల్ ఎక్కడ కూడా ఉండదు. సో అట్లాంటి సందర్భంలోనే ఈ ఏదైతే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని కూడా ఇక కాలేజెస్లో టీచింగ్ చెప్పేటట్టు కూడా ఎంకరేజ్ చేస్తుందంట. ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే మినిమం ఓ 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఓ ఐటీ ఎంప్లాయ్ వచ్చేసి ఆ పిహెచ్డి హెచ్ఓడి ఎక్స్పీరియన్స్ తోటి ఈ కాలేజ్లో రియల్ టైమ్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని కూడా చెప్పేటట్టు దాన్ని ప్రొఫెషనల్ ఆఫ్ ప్రాక్టీస్ అనేటువంటి పేరుతోటి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని కూడా ఈ కాలేజెస్లో చదువు చెప్పి ఆ ఫ్యాకల్టీగా పనిచేసేటట్టు కూడా ఎంకరేజ్ చేస్తుందంట. ఇవన్నీ కూడా నిజంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటిది, వెల్కమ్ చేయాల్సినటువంటిది, ఈ మార్పులు కంపల్సరీ రావాల్సినటువంటిది. అంటే ఇండస్ట్రీలో ఓ డాటా సైన్స్ ఇంజనీర్ ఏం చేస్తున్నాడు అనేటువంటి నాలెడ్జ్ ఉంటుంది, ఓ ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్ ఏం చేస్తున్నాడు అనేటువంటి నాలెడ్జ్ ఉంటుంది, ఓ ఎస్క్యూఎల్ డెవలపరో లేకపోతే ఓ ప్రోగ్రామరో ఓ డెవలపరో ఏం చేస్తుండ అనేటువంటిది ఆ ఎక్స్పర్ట్ వచ్చేసి ఈ కాలేజెస్లో టీచ్ చేస్తే ఇదే నేర్చుకుంటే వాడు సర్టిఫికేట్ వచ్చిందాడే ఇమీడియట్ జాబ్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక రానున్న రోజులు కూడా బీటెక్ అనేటువంటిది హైటెక్గా ఉంటుందంట. అన్ని కోర్సులకు కూడా డిమాండ్ వచ్చేటట్టు కూడా ఈ కోర్సు ఉన్న వాళ్ళు అది చదవచ్చు, ఆ కోర్సు ఉన్న వాళ్ళు ఇది చదవచ్చు, లేదంటే 4 ఏళ్ళే చదవాలి 5 ఏళ్ళు చదవాలి అన్నటువంటిది లేకుండా 3 ఏళ్ళు కూడా కంప్లీట్ చేసేసి లాస్ట్ ఇయర్ ఫుల్ ఫ్లెడ్జ్ కూడా ఇండస్ట్రీ ట్రైనింగ్ తీసుకునేటట్టు, ఇండస్ట్రీలో రియల్ టైమ్ ఎక్స్పోజర్ మీద వర్క్ చేసేటట్టు కూడా తెలంగాణ గవర్నమెంట్ అయితే చేస్తుందంట. చూద్దాం మరి ఇవన్నీ ఇంప్లిమెంట్ కావాలనే ఆశిద్దాం.